సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ కూడా శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ఆది కాండము 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడునని చెప్పగా, ప్రియ కుమార్తె భక్తుడైన యాకోబు గారి యొక్క జీవన ప్రయాణంలో అనేకమైన ఒడిదుడుకులు చూస్తూ ఉంటాం. అనేక సార్లు దేవుని యొక్క నామునకు లోబడకుండా తన సొంత ప్రయత్నం ఉన్నప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన ఇస్తున్న భరోసా, నువ్వెళ్ళు, నేను నీతో ఉంటాను, మరలా నేను నా దేశం లేదా నీకు ఇచ్చిన వాగ్దాన దేశానికి క్షేమంగా తోడుకొస్తాను, నిన్ను ఎన్నడూ విడవను అని వాగ్దానం చేశాను. ప్రియ కుమార్తె, ఈ నూతన సంవత్సర కాల ప్రారంభంలో మన జీవితంలో ప్రభు ఇస్తున్న మాట, ఆయన విడవడు, ఆయన మనతో ఉంటాడు. కావున నీ జీవితాల ప్రయాణంలో దిగులు చెందక, అధైర్యపడక, ప్రభువునందు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండు. ఎప్పుడైతే మనము ఆయన నమ్మికుంచుతామో ఆయన తన కాల ప్రకారము మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయును. ప్రియ కుమార్తె, దేవుని యొక్క వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తున్నాను, ధైర్యం తెచ్చుకో, ప్రభు చెప్పే కార్యాల కొరకు నిరీక్షణ కలిగి జీవించు. మరి ముఖ్యంగా ఈ నూతన కాలంలో దేవుని ఆశ మనల్ని బలపరచాలి, ఆశీర్వదించాలని. ఈ ఉదయకాల సమయంలో ఏదైనా కార్యం తలపెడుతున్నావా, లేదా దీని కొరకే నువ్వు ఆలోచిస్తున్నావా? అయితే భయపడక, ఆయన మనతో ఉన్నాడు, ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన నమ్మకించు, ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఆనాటి యాకోబు గారితో తోడై ఉన్నారు. ఈనాడునైనా నీ ప్రజలతో మీరు మాట్లాడబడుతున్న దేవా, నీకు వందనాలు. మీరు తోడేయండి, నడిపించండి. అయినా ఎవరైతే ఈ లోక ప్రయాణంలో ఉన్న పరిస్థితులు ఎదుర్కోలేక అధైర్యంతో ఉన్నారో, నిరుత్సాహుతున్నారో, ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని ధైర్యపరచండి, బలపరచండి. నీ హస్తాల్లో, నీ కృపలో వారినైనా దీవించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులు జనవరి 9 నుంచి 11 వరకు ఉదయం 10 గంటలకు మందిరంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ కొరకు, అలాగే బాప్తిసం పడేవారు, పరిచర్య అభిషేక్ కొరకు వారు ముఖ్యంగా ఉండవలసిందిగా కోరుకున్నా. అలాగే కృపావరాలతో ఆత్మఫలాలు నింపబడి ప్రభువులో వర్ధిల్లాలనుకున్నట్లయితే ఈ 3 దినాల ప్రార్థనలో పాల్గొండి. అలాగే మీ యొక్క స్నేహితులకు ఎవరైతే పరిశుద్ధాత్మ కొరకు కావాలని కోరుకున్నారో వారు తెలియజేయవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.